ముఖాముఖి కార్యక్రమం జరగడం కిందటి వారం మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆసుపత్రిలో 600 పడకల పెద్ద మాతా శిశు వైద్యాలయం ఒక బ్లాక్ ప్రారంభోత్సవం చేశారు. అందుకని ఈ కార్యక్రమం కిందసారి మేము చేయలేకపోయాము. అప్పుడే వారం తిరిగిపోయింది, మరొక శుక్రవారం వచ్చింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మీకోసమే మేము ఇక్కడ ఉన్నాము. మీరు లేకపోతే ఈ ఆసుపత్రి లేదు. ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి. మీకోసం కొత్త బ్లాక్స్ కొత్తవి మేము కడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు 600 పడకల కానూరి, జిమ్ఖానా, ఎంసీహెచ్ అంటే మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అంటే మాతా శిశు సంరక్షణ వైద్యశాల కొత్త బ్లాక్. దీంట్లోనే జీజీహెచ్లోనే అది మన జిమ్ఖానా అంటే ఇక్కడ చదువుకొని అమెరికాలో సెటిల్ అయిన పూర్వ విద్యార్థులందరూ కలిపి 100 కోట్లతోటి అద్భుతమైన భవనము కట్టించిచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ బాలింతలు ఒక మంచం పైన ఇద్దరు పడుకోవడం చూసి చెలించిపోయి వాళ్ళు ఇక్కడ చదువుకున్నాము, అమెరికాలో డాలర్లు సంపాదించుకున్నాము, అక్కడ డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టి 100 కోట్లు గవర్నమెంట్ దానికి ఒక 26 కోట్లు పెట్టి ఎక్విప్మెంటు అట్లా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చింది. అన్ని కలిపి అక్కడ ఆ భవనాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. వారం అయింది కరెక్ట్ ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నాను ఇది? ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండమని ఎందుకు చెప్తున్నాను? ఆసుపత్రిని చెడగొట్టుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేయకూడదు. మనం ఎక్కడైనా బయట హాస్పిటల్కి వెళ్తే చేస్తామా అట్లా చేయము. కానీ మీ ఆసుపత్రి ప్రజల కోసం పెట్టిన ఆసుపత్రి, పేద ప్రజల కోసం పెట్టిన ఆసుపత్రి, దీన్ని చెడగొడుతున్నారు. ఎక్కడ పడితే పాస్ బయట ఉమ్ములైన పరిశుభ్రత పాటించకపోవటం, చెప్పిన మాట వినకపోవటము. అయ్యా ఇక్కడే పెట్టుకోండి, ఈ వెహికల్ ఇక్కడ పెట్టుకోండి, అక్కడ బెటర్. అయ్యా ఇటు నుంచి వెళ్ళండి, వెళ్తే మీకు మంచిది. మీ పాదచారుల కోసం మంచి ఒక వెహికల్స్ వచ్చే దారిలో కాకుండా, కార్లు లారీలు వచ్చే దారిలో కాకుండా మిగతా దారుల్లో నుంచి అదొక మార్గం పెట్టాం. దాంట్లో మీకోసమని స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు కూడా పెట్టాము. నడవలేని వాళ్ళు వస్తే అక్కడ స్ట్రెచ్చర్, వీల్ చైర్స్ కూడా, అక్కడ నీళ్లు కూడా పెట్టాం. అద్భుతంగా ఆర్ఓ వాటర్ పెట్టాం. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ? అయ్యా ఇటు నుంచి అలాంటి రోడ్డు మీద నడిస్తే మీకు అంబులెన్స్ తగలొచ్చు, కారు తగలొచ్చు, మోటార్ బైక్ తగలొచ్చు. మీరు నడిచే వాళ్ళు ఇటు వెళ్ళండి, చక్కగా ఇబ్బంది లేకుండా వెళ్తారు. అక్కడ అన్ని సౌకర్యాలు పెట్టాం మీకు అని చెప్తున్నాము. కానీ దాంట్లో రోడ్డు మీద నడుస్తారు. అట్లా చేయొద్దు. ఇక్కడ రూల్ పెట్టామంటే అది మీ సౌకర్యం కోసం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఒక మనిషి దగ్గర ఒక రోగి దగ్గర ఒక మనిషే ఉండాలంటే ఎవరి కోసం? అది మీకోసం. ఒక రోగి చుట్టూతో 10 మంది ఉంటే డాక్టర్లు చూడగలుగుతారా? 25 మంది ఉన్న ఒక అడ్వాన్స్డ్ ఐసీయూలో ఒక పేషెంట్ దగ్గర 5-6 ఉంటే అక్కడ ఎంతమంది అయిపోతారు? 100 మంది అయిపోతారు. డాక్టర్లు, నర్సులు చాలామంది ఉండాలి అక్కడ. ఎన్ని ఏసీలు పెట్టినా వేడిగా అయిపోతుంది అది. ఎందుకని? ఎక్కువ మంది ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్క మనిషిని కూడా ఉండరు. మీరు లక్షలు పెట్టి నుంచోరావాలి బయట. ఇక్కడ ఫ్రీగా చేస్తాను అంటే మీకు చులకనగా కనపడుతుంది అక్కడ వైద్యం. అట్లా అనుకోవద్దు. ఇక్కడ డాక్టర్లు కానీ, వైద్యాన్ని కానీ, నర్సులు కానీ చులకనగా చూడొద్దు. అర్థమైందా? ఇది మీకోసం అహర్నిశలు 24x7 365 రోజులు పనిచేసే ఒక అద్భుతమైన ఆసుపత్రి. ఇక్కడ పెద్ద గొప్ప డాక్టర్లు ఉంటారు, గొప్ప నర్సులు ఉంటారు, గొప్ప చదువుకున్న చాలామంది ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ మెడికల్ కాలేజీలో చదువుకొని ఇక్కడ పనిచేస్తుంటారు. ఇక్కడ నుంచి చదువుకొని పోయిన అమెరికాలో పోయిన వాళ్ళు గొప్ప డాక్టర్లు అవ్వటం వల్లే అంత కోట్లు సంపాదించడం వల్లే 100 కోట్లు అవలేలుగా ఇట్లా ఇచ్చేశారు వాళ్ళు. ఎందుకని? ఇక్కడ మేము చదువు చెప్పబట్టి. నేను ఆర్థోపెడిక్ డాక్టర్గా ఉన్నాను. నేను ఎవరికైనా ఎముక ఇరిగిపోతే అట్లా కట్ చేసి రాడ్ దింపేసి మళ్ళీ 2-3 నెలలు నడిపిస్తాం. అర్థమైందా? ఈ డాక్టర్ ఉమాజ్యోతి గారు మానసిక వైద్యురాలు, ఇవిడ హెచ్ఓడి డిపార్ట్మెంట్కి. ఇలాంటి డాక్టర్లు అమెరికాలో మీరు పోయి వైద్యం చేయించుకోవాలంటే 6 నెలలు పడుతుంది ఇంటర్వ్యూ. నువ్వు ఎంత కడితే? $1000 కడితే, అంటే మన కరెన్సీలో దాదాపు 70,000 కడితే 6 నెలలు పడుతున్నావా? అలాంటి డాక్టర్లు మీరు చూడాలంటే ఇక్కడ ఆ ఓపీలో కూర్చుంటే 600 మంది ఆమె చుట్టూ ఉంటారు. అంత మంచిగా మీకు యాక్సెస్ ఇచ్చి దగ్గరకు వచ్చి మీకు చూస్తుంటే మీకు డాక్టర్లు, నర్సులు చులకన కనపడుతున్నా. అలా చేయొద్దు. వెయిట్ చేయమంటే వెయిట్ చేయాలి, టైం పడుతుందంటే టైం పడుతుంది.
గంట పడుతుంది, అమ్మో గంట పడుతుందా? గంటకి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అసలు? మీకు టెస్టులు చేయాలి, పలానా జబ్బని కనుక్కోవాలి, పలానా మందులను తెప్పించాలి. ఇక్కడ అన్నీ ఉంటాయి. 30 విభాగాల్లో ఇక లేనిదంటూ ఉండదు. మనం మాట్లాడుకుంటే ఈ సమయంలో ఈ గుంటూరు పట్టణంలో అన్ని ఆసుపత్రులు కలిపితే వైద్యాలు అయ్యే అన్ని వైద్యాలు ఇక్కడ ఉంటాయి ఈ 18 ఎకరాల స్థలంలో. అర్థమైంది నా బాధ? ఇలాంటి గొప్ప ఆసుపత్రిని ఎక్కడికి మీరు బయటికి ఇంకో చోటికి వెళ్ళక్కర్లేదు. ప్రతి వైద్యం ఇక్కడ దొరుకుతుంది. అలాంటి గొప్ప ఆసుపత్రిని మీరు చులకనగా చూస్తున్నారు. ఆసుపత్రిని పాడు చేస్తున్నారు. అలా చేయొద్దు. ఇప్పుడు మీరు పోయి చూస్తే MCH బ్లాక్ కొత్తగా కట్టింది, అద్దం లాగుంది, నిగనిగలాడుతుంది, టైల్స్, మార్బుల్స్ అద్భుతంగా ఉంది. దాన్ని చెడగొడితే ఉపయోగం ఉంటుందా? లెట్రిన్లో అన్నీ పడేస్తారు, మీరు తిన్న ఇడ్లీలు పడేస్తారు. అట్లా చేయొద్దు, ఊరిని పాడైపోతుంది. చెప్పిన పద్ధతి ప్రకారం ఉండండి. అక్కడ మందు కొట్టడం, సిగరెట్లు తాగడం చేయకూడదు. సగం మంది తాగే వస్తున్నారు. మీరు ఆడవాళ్ళు గమనించాలి. తాగి వచ్చిన మీ మొగుళ్ళనో, మీ తమ్ముళ్ళో, మీ అన్నల్లోకి రానియకూడదు. వాళ్ళు ఇక్కడ గలాటా చేస్తుంటే మీరు కూడా ఆపాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎవరు మాట్లాడరు. వాడు మీదకి వస్తుంటాడు. తాగితే జంతువు కదా, మనిషా? నర్సుల మీదకి, డాక్టర్ల మీదకి వస్తుంటే మీ అందరూ చూస్తూ ఉంటారు, ఆశ్చర్యపోతుంటారు. నేను తప్పు జరిగితే నిలవరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అలాంటివి చెప్పడానికి ఈ ఆసుపత్రి, ఈ మీటింగ్. మీకేమైనా సమస్యలు ఉన్నా చెప్పొచ్చు. అర్థమైందా? అందుకోసమని ప్రతి శుక్రవారం 10 నిమిషాలు టైం తీసుకొని మీకోసం అనే ప్రోగ్రాం పెడుతున్నాం. ఇవాళ డాక్టర్ ఉమాజ్యోతి గారు మీకోసం ఇక్కడికి వచ్చారు. అలాగే మీకోసం మొక్కలు తెచ్చాం. ఈ మొక్కలు మన ప్రాణానికి రక్షణ. అంతేనా? మొక్కలు మీ ఇళ్ళకి తీసుకొని నాటుకోండి. మీకు ఈ మొక్క చూసినప్పుడు మీ ఊళ్ళో, మీ పల్లెటూళ్ళలో ఈ GGH గుర్తు రావాలి. మొక్క ఉంటేనే అక్కడ ఆక్సిజన్ వస్తుంది. మొక్క ఉంటే అది పండ్లు ఇస్తుంది, మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటి మంచి ఉద్దేశంతో ఈ హాస్పిటల్ మేము రన్ చేస్తున్నాము. ప్రతి చోట మీకోసం ఆలోచించి చాలా మార్పులు తీసుకొస్తున్నాం. గవర్నమెంట్ కూడా మనకు బాగా సహకరిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఆసుపత్రిని మీ ఆసుపత్రి అనే భావంతో మంచిగా చూసుకోండి, మంచిగా బిహేవ్ చేయండి. ఎవరి మీద దురుసుగా ప్రవర్తించొద్దు. సహనం సముద్రం కంటే గొప్పది. ఓపికగా ఉండండి. లైన్ ఉంటుంది ప్రతి చోట. ఫ్రీ ఆసుపత్రి కాబట్టి ప్రతి చోట లైన్ ఉంటుంది. మొదటి వాడికి 1 నిమిషం పడుతుంది, లైన్లో 10వ వాడికి 10 నిమిషాలు పట్టొచ్చు. ఈలోపే అసహనం. అలా చేయొద్దు. చెరువు మీద అలిగితే ఏమవుతుంది? మీకే నష్టం. అర్థమైందా? ఇక రూల్స్ పాటించండి, సిబ్బందితో సహకరించండి. ఏం కావాలంటే అడిగి మంచిగా చేయించుకోండి. నవ్వుతూ మాట్లాడండి. ఏంది ఇది, ఏంది ఎట్లా ఉంది, ఏంది ఆసుపత్రి, ఈ పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు సహించరు ఇక్కడ. అర్థమైందా? మంచిగా మాట్లాడండి, మంచిగా వైద్యం చేయించుకోండి. మంచిగా మీరు ఎక్కడ ఏం కావాలని ఇంతమంది ఉంటారు. ఈవిడ ఇలా సాదా సీదా కనపడుతుంది. ఈ గొప్ప చదువుకున్న గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్. నేను ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఎంత బాధ్యతలు నిర్వర్తిస్తానో, నర్సింగ్ సూపరింటెండెంట్గా అంత బాధ్యతలు ఆవిడ నిర్వర్తిస్తుంది. గంగమ్మ గారు ఆవిడ అద్భుతంగా. ఈవిడ కింద చాలామంది పనిచేస్తారు ఇక్కడ. ఎక్కడ అడిగినా వీళ్ళు మీకు సహాయం చేస్తారు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే రసీదు అడగండి. ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా అడగండి పోయి, అమ్మ మమ్మల్ని డబ్బులు అడిగారు అని. వెంటనే దానికి మీకు సమాధానం దొరుకుతుంది. మీరు ఇక్కడ రూపాయి ఇవ్వక్కర్లేదు. ఇది మీకోసం పెట్టిన ఉచిత ఆసుపత్రి. ఇక్కడ ప్రతి సౌకర్యం కూడా ఉచితంగా మీకోసం గవర్నమెంట్ మేము ఇస్తున్నాము. అర్థమైందా? మాకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. ఆ జీతాలతోటే మీకోసం మేము పనిచేస్తాము. మేము ఎక్కడ డబ్బులు ఆశించము. నర్సులు కానీ, డాక్టర్లు కానీ ఎవరు ఎక్కడ డబ్బులు ఆశించము. డబ్బులు అడిగితే రసీదు అడగండి, లేకపోతే కంప్లైంట్ చేయండి. ప్రతి చోట డాక్టర్లు ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు. ఎవరికి చెప్పినా మీకు న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరగకపోతే చివరిలో మేము ఉంటాము. చివరిలో కాదు, మొదటైనా మీరు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు నా దగ్గర, సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర. మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే. ఇప్పుడు డాక్టర్ ఉమాజ్యోతి గారు మాట్లాడతారు.